పోలీస్ కస్టడీకి పలాస జూనియర్ సివిల్ జడ్జ్ అనుమతిచ్చారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో గత నెల 10న జరిగిన రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం విదితమే. ఈ కేసులో అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ, సిద్ధార్థ త్యాడిలను పోలీసులు అరెస్ట్ చేయగా బెయిల్పై విడుదలయ్యారు. ఇదే కేసులో A3గా ఉన్న అప్పలరాజును అరెస్ట్ చేయగా ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా అంపోలులోని జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఈ క్రమంలో పలాస పోలీసులు అప్పలరాజు కస్టడీకి పిటిషన్ వేయగా ఒకరోజు అనుమతించారు. ఈ మేరకు పోలీసులు విచారించే అవకాశం ఉంది. వైసీపీ నేత మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును ఒకరోజు పోలీస్ కస్టడీకి పలాస జూనియర్ సివిల్ జడ్జి అనుమతించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి, ఈ విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ లక్ష్మి, ఏదైతే వైసీపీ నేత మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఏదైతే అరెస్ట్ చేశారో వారి యొక్క కొడుకు చేసిన ఏదైతే డ్రైవింగ్ చేస్తూ కూడా ఒక వ్యక్తిని అయితే అప్పటికప్పుడు యాక్సిడెంట్ చేయడంతో అయితే మరణించిన పరిస్థితి కారణంగా అయితే పూర్తిగా అతన్ని తప్పించే ప్రయత్నం చేసేందుకు స్థానికంగా కేసు నుండి తన కొడుకుని బదులు వేరే వాళ్ళని పెట్టారని చెప్పేసి ఆరోపణలతో అయితే వైసీపీ నేత మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ప్రాంతంలో గత నెల 10వ తారీఖున జరిగిన రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య అయితే మృతి చెందారు. ఆ మృతి చెందిన కారణంగా తన కుమారుడు చేసిన ఆరవ్ వర్మ కావచ్చు, సిద్ధార్థ వీళ్ళిద్దరూ కలిసి కూడా ఈ కార్యక్రమాన్ని అయితే యాక్సిడెంట్ అయితే చేశారని చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత A3గా ఉన్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి స్థానికంగా జగన్మోహన్ రెడ్డి సైతం కూడా వాళ్ళిద్దరిని పరామర్శించడానికి వెళ్లే ప్రయత్నాన్ని కూడా చేశారు. కానీ ఆ సమయం దాటిపోవడంతో వాళ్ళని లోపలికి అనుమతించకపోవడం కూడా జరగడం అయితే జరిగింది. దీనికి సంబంధించి బెయిల్ మంజూరు కోసం కూడా వీళ్ళు పలు దఫాలు అయితే ఎన్నోసార్లు కోర్టును ఆశ్రయించినా కూడా బెయిల్ ఇచ్చిన దాఖలాలు అయితే ఎక్కడ కూడా లేకపోవడంతో పూర్తిగా వాళ్ళు విచారణ అయితే వ్యక్తం చేశారు. కానీ గత రాత్రి ఈ కాశీబుగ్గ ఏదైతే అక్కడ ఉన్న సివిల్ జడ్జి కోర్టు ఉందో ఆ కోర్టులో వాళ్ళు పోలీస్ కస్టడీకి అయితే అనుమతి ఇవ్వడమే జరిగింది. ప్రస్తుతం ఒక రోజు పోలీస్ కస్టడీ అంపోల్లో ఉన్న జైలు నుండి పోలీస్ కస్టడీకి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కి అయితే వాళ్ళు ఇవ్వడమే జరిగింది. అసలు పూర్తి సమాచారం తెలియజేసుకోవడానికి పోలీసులు అయితే వైసీపీ నేత మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుని అయితే వన్ డే పోలీస్ కస్టడీ అడగం. ఈ యొక్క సమాచారం అసలు ఏం జరిగిందనే విషయాన్ని కస్టడీలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇదంతా ఒక ఎత్తైతే A3గా A1 A2గా ఉన్న ఆరవ్ వర్మ కావచ్చు, సిద్ధార్థ త్యాడిలను వాళ్ళిద్దరికి కూడా బెయిల్ మంజూరు చేశారు. కానీ A3గా ఉన్న అప్పలరాజుని బెయిల్ ఇవ్వకపోవడం పైన స్థానికంగా వైసీపీ నేతలు అయితే తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కూడా కుట్రపూరితంగానే కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు వాదిస్తున్న పరిస్థితి ఉంది. అసలు కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి కూడా వైసీపీ వర్గాలు అయితే వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మేరకు పోలీసులు ఈ రోజు వన్ డే కస్టడీ తీసుకున్న తర్వాత అసలు ఎటువంటి విచారణ చేపడతారనేది అయితే ప్రస్తుతాధికంగా మారింది. అసలు ఏం జరిగింది, ఒకవేళ ఇతను నిజంగా వాళ్ళని మార్చే ప్రయత్నం ఏదైనా చేశారనే విషయాన్ని కూడా స్థానికంగా పోలీసులు అయితే విచారణ చేసే అవకాశం ఉంటుంది. లక్ష్మి. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.